చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత 2025లో జరిగినటువంటి కేసులు మాత్రం చాలా జాగ్రత్తగా తుక్కిపెట్టి మేనేజ్ చేశారు. ఎందుకు మేనేజ్ చేయాల్సి వచ్చింది? ఈ పరకామణి అంశానికి సంబంధించిన విషయం బిఆర్ నాయుడు గారు ఉన్నారా దీని వెనకాల, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అనే దాని పట్ల ఇప్పుడే మనం దాన్ని ఒక నిర్ణయంగా గట్టిగా చెప్పలేకపోయినా చెప్పకుండా ఉండడానికి కారణాలు లేవు. ఎందుకు లేవంటే ఓవరాల్గా ప్రజలకందరికీ తెలియకుండా మేనేజ్ చేయాలా అని ఉంటే ఓకే, సంతోషమే. దీని వెనకాల రాజకీయ కారణాలు ఏమన్నా ఉండొచ్చేమో, భక్తులకు కూడా తెలియకుండా అనొచ్చు. సాక్షాత్తు టీటీడీ బోర్డులో ఉన్నటువంటి ఈఓకి టీటీడీ బోర్డు సభ్యులకు కూడా తెలియకుండా మేనేజ్ చేశారు. ఆ వివరాలు కూడా మీకు చెప్తాను. 25 జనవరి 11వ తేదీన వి పెంచలయ్య అనే అతను దొంగతనం చేశారు. అతని దగ్గర 555 గ్రాముల బంగారు ఆభరణాల్ని 157 గ్రాముల వెండి వస్తువులను సీజ్ చేసినట్లు, స్వాధీనపరుచుకుంటున్నట్లు అక్కడే ఉన్నటువంటి విఆర్ఓ హరీష్, విఆర్ఓ పృథ్వీరాజు గారు మధ్యవర్తిత్వంలో తీసుకున్నటువంటి సొత్తు స్వాధీనామా మహాజరీనామాకు సంబంధించిన కాపీ. ఎవరు ఇతను? ఈ పెంచలయ్య అనే అతను ఎవరి దగ్గర ఎంప్లాయీ? ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్స్ ఆఫ్ సెల్ఫ్ ఎంగేజ్మెంట్ అబర్ పోస్ట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ. ఈ ఎంప్లాయీకి సంబంధించి ఈ దొంగతనం జరిగింది అని తెలియగానే ఈ కన్సల్టెన్సీని ఏది ఆబ్రోస్ ఏజెన్సీని విధుల నుంచి తొలగించాలి కదా. విధుల నుంచి తొలగించకుండా ఉండడానికి టీటీడీ బోర్డు మెంబర్లకి రాసినటువంటి రెజల్యూషన్ కాపీ టీటీడీ బోర్డు సభ్యులకు అప్పుడు ఉన్నటువంటి ఈఓ, అప్పుడు ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు ఏం చెప్పారంటే 16వ పేజ్, ఏ నోటబుల్ సెక్యూరిటీ బ్రీచ్ అక్కర్డ్ ఆన్ 11 జనవరి 2025 వెన్ ఆబ్రిపోస్ ఎంప్లాయీ వాస్ కాట్ వైల్ అటెంప్టింగ్ టు థెఫ్ట్ 100 గ్రామ్ గోల్డ్ కాయిల్ కన్సీల్డ్ విత్ ఎ ట్రాలీ పైప్ అని చెప్పారు. ఎవరికి? టీటీడీ బోర్డు మెంబర్లకి. ఏ రోజు చెప్పారు? డిసెంబర్ 16వ తేదీ 2025వ తేదీని చెప్పారు. కానీ 12వ తేదీనే అతని దగ్గర నుండి 555 గ్రాములు సొత్తు స్వాధీనామా చేసుకున్నట్లు మనకి సిఐ రమేష్ బాబు గారు సంతకం పెట్టిన సొత్తు స్వాధీనామా మహాజరీనామా ఉంది. అంటే 5 రోజుల తర్వాత టీటీడీ బోర్డు సభ్యులు సమావేశం ఏర్పడి టీటీడీ బోర్డు సభ్యులకు కూడా బిఆర్ నాయుడు గారు కేవలం 100 గ్రాములు బంగారం మాత్రమే దొరికిందని తప్పుడు సమాచారాన్ని టీటీడీ బోర్డు సభ్యులకి బిఆర్ నాయుడు గారు ఇచ్చారు. దొంగతనం చేసినటువంటి ఆ ఏజెన్సీకి 6 నెలల పాటు కంటిన్యూ చేశారు వారి సేవల్ని. తరువాత మళ్ళీ ఇంకొక 6 నెలలు మళ్ళీ కంటిన్యూ చేశారు. అంటే 2 సార్లు 6 నెలల చెప్పున ఆ సర్వీస్ ఏజెన్సీని యొక్క సేవల్ని, ఆ కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేసింది బిఆర్ నాయుడు. నిజంగా ఆ ఏజెన్సీకి సంబంధించిన ఎంప్లాయీ ₹1 కోటి విలువైనటువంటి బంగారాన్ని శ్రీవారి సంబంధించిన కానుకలు దొంగతనం చేస్తే ఆ ఏజెన్సీని మీరు తొలగించకుండా 2 సార్లు ఎందుకు మీరు వాటిని రెన్యువల్ చేశారనేది మా ప్రశ్న. దాంతో ₹1 కోటి విలువైన బంగారం అనేది ఉంది. అయినా కూడా టీటీడీ బోర్డు సభ్యులకి బిఆర్ నాయుడు గారు ఏం చెప్తున్నారంటే 100 గ్రాముల బంగారాన్ని దొంగతనం చేస్తూ దొరికిపోయాడు రెడ్ హ్యాండెడ్ గా అని చెప్తున్నారు. ఎందుకు తగ్గించి చూపిస్తారు? ఇప్పుడు పట్టుబడిన ₹1 కోటి గోల్డే అదే తక్కువ, దాని వెనక ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దోచుకున్నారనే అనుమానాలు ఉంటే ఉన్నదాన్నే 100 గ్రాములకు ఎందుకు తగ్గించేశారు? అంటే అది మనకు కాదు చెప్తుంది, స్వయాన తనతో పాటు పనిచేస్తున్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులకే బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. సబ్ చేస్తూ ఇందాక చెప్పా కదా, ఈ ఆబ్రిపోస్ అనేటువంటి ఏజెన్సీని 6 నెలలు ఒకసారి, 6 నెలలు రెండోసారి, మొత్తం 12 నెలలు దాన్ని రెన్యువల్ చేశారని చెప్పాను కదా. అవును, 3 వారాల క్రితం మళ్ళీ దారుణంగా సంవత్సరం పాటు రెన్యువల్ చేశారు సార్. గ్రేట్. బిఆర్ నాయుడు గారి పేరు మీద చివరికి బోర్డు సభ్యులకు కూడా 100 గ్రాములు మాత్రమే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపెట్టుకున్నారు అనేటువంటి అంశం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు జరిగినటువంటి బోర్డు సమావేశాల్లో బిఆర్ నాయుడు గారు ఈఓ గారికి అదేవిధంగా బోర్డు సభ్యులకు కూడా అబద్ధం చెప్పారు. ఇది నిజంగా ఒక క్రిమినల్ కాన్స్పిరసీ, నేరం చేయాలనేటువంటి కుట్ర ఉంది, దాగుందని మేము చెబుతున్నాం. కాబట్టి దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరిగి తీరాల్సిందే. టీటీడీ బోర్డు చైర్మన్ గా తక్షణమే బిఆర్ నాయుడు గారు రాజీనామా చేసి హిందువులకి సమాధానం చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పి తీరాల్సిందే.